జాన్ కొంచెం ఆగు. ఏంటి ఇందులో ఒక సైన్ చేసి డబ్బులు తీసుకెళ్ళరా. ఓ చెప్పడానికే 5 స్టార్ హోటల్, కానీ రిసిప్ట్ మాత్రం ఇచ్చేస్తారు. ఊర్లో పనిచేసి ఉంటే బాగా డబ్బు వచ్చింది. నేను ఆ పని చేయొద్దని నేనేమన్నా చెప్పానా? ఓ ఇదిగో పట్టు. సరే వస్తాను. రే ఏంట్రా 450? తాగావు కదా తగ్గించానులే. ఇంత కష్టపడి పాడేవాడికి 450, టీకి మాత్రం 150 అంట. మనేనా ఏంట్రా వీడి పేట్లో ఏదైనా లాటరీ కొట్టిందా ఏంటి? లేదు, 1001 లో ఉన్న కామేష్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. బిల్లు కట్టాల్సింది ఆయనే. అదృష్టం ఉన్నాడువే. ఇది క్యారెక్టర్ లేకపోతే పండ తినలే. రే తిను. దేనికి కలిపి బిల్లు వేస్తారు. రే తర్వాత అక్కడ 10ంటికి ఓకేనా? రే నువ్వు కూడా వచ్చారు. 10:30. మీలా పాటలు అయిపోగానే బయలుదేరడం లేదు. నెక్స్ట్ వర్డ్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తూ ఉండాలి. టైంకి రాలేదంటే అయిపోతావు రోయ్. అన్నట్టు నా బండి ఎక్కడుంది? మేనేజర్ కంట పడకుండా జనరేటర్ పక్కన దాచుంచాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? స్టార్ట్ చేయి. హే ఇలా చూడు, రేపు మంచి సంబంధం వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. కానీ నువ్వేంట్రా అంటే నన్ను కోగులించుకుని బైక్ లో తిరుగుతున్నావు. ఇలా చూడమ్మాయి, ఇలా చేస్తే కష్టం. ఆల్రెడీ ఊర్లో మంచి పేరుంది. వాగింది చాలు గాని ఇక బయలుదేరుతావా? ఈ టైంకి నేను రిహార్సల్స్ పూర్తి చేసుకుని ఏదైనా వెహికల్ లో ఇంటికి వెళ్ళాలంటే రిహార్సల్స్ ఆగినట్టే. అందుకు నువ్వే నన్ను తిడతావు. వెళ్లే దారిలో నన్ను దింపావంటే స్నానం చేసి ఫాస్ట్ గా వచ్చేస్తాను. చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. చెప్పింది చాలు గాని పద పద, త్వరగా పద. ఇదేంటి లైట్ అని ఆఫ్ చేస్తున్నా? ఫేస్ పోయింది అనుకుంటాను. నేను వెళ్ళి ఏంటో చూసొస్తానండి. ఈ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? స్వామి స్వామి, వేడి పనిలో పెట్టుకున్నందుకు అన్ని పనులు నేనే చేయాలి. ఎక్కడ నిద్రపోతుంది? ఎందుకురా? ఊరికే. సార్, ప్రెషర్ టాబ్లెట్ వేసుకున్నంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఎవరో కొట్టి బాధేసినట్టుగా నిద్రపోయాను. టాబ్లెట్ వల్ల నిద్ర రాలేదు, నువ్వు కొట్టిన మందు వల్ల నిద్ర వచ్చింది. కరెంట్ రాని నీ సంగతి చెప్తాను. ఏంటి మెయిన్ ఆఫ్ లో ఉంది? నువ్వు ఆఫ్ చేసావా? లేదు సార్. ఎవరు ఆఫ్ చేసింది? దొంగ! ఏయ్ దొంగ! ఏయ్ రేయ్ ఆగరా! రేయ్ ఆగరా! రేయ్ రేయ్ దొంగ! పట్టుకోండి! అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ? వెళ్ళొస్తాను సార్. చిన్న పిల్లాడు వాడు, వాడిని మనం పట్టుకోలేకపోయాం. ఏం ఎగిరెగిరి దూకుతున్నాడు. నాకు కొంచెం నిద్ర పట్టేసింది. దీన్నే మొత్తాన్ని కూడా అంటారు. బాబు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయనా? ఎందుకు? వాడు వేసుకొచ్చిన అండర్వేర్ లోపలే తీసుకెళ్ళగలిగే సరుకులు తీసుకువెళ్ళి ఉంటాడంటే పోతే పోని వదిలేయండి. ఏదేమైనా అద్భుతంగా ఉంది ఆ కుర్రాడి పెర్ఫార్మెన్స్. ఎంత బాగా మెలికలు తిరుగుతూ వెళ్ళాడో. ఎందుకు సార్ పోలీసులను పిలుస్తున్నారు? నీకు బిర్యానీ తీసుకొచ్చి నోట్లో పెట్టడానికి అడుగుతోంది. అనవసరంగా కుశల ప్రశ్నలు లేకుండా సార్కి భోజనం సిద్ధం చెయ్యి. అయ్యో భగవంతుడా, అన్ని లాకర్లో దాచిపెట్టడం చాలా మంచిదైంది. సార్, నేను వెళ్ళి గేట్ వైనా? త్వరగా వెళ్ళి గేట్ క్లోజ్ చేయి. అలాగే వెళ్ళి పడుకొని నిద్రపోయి ఉదయాన్నే 10 గంటలకు లే. చూస్తుంటే వీడు మామూలు దొంగలా లేడు. ఏదో ప్లానింగ్ వాళ్ళలో ఉంది. మనుషుల్ని భయపెట్టడం మొదలు పెట్టాడు. ఏం పథకం? వాడు ఎక్కడి నుంచి సొరంగం తవ్వుకుంటూ వెళ్ళి పద్మనాభ స్వామి గుళ్ళో బంగారం చోరీ చేయడమా? ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా బాబుని ఎత్తుకుని లోపలికి రా. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మరీ ఇంత పిరికి బందలా ఉన్నాడేంటి? మాటలు చూడు. జాన్ అన్న, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఆ ఆల్బంలో ఉన్న ఫస్ట్ బీజియం ఉంది కదా, దాన్ని మార్చాలి. బాలేదు. నువ్వు ఫస్ట్ ఊర్లో ఉన్న నీ తాత దగ్గరికి వెళ్ళి ఈ పాట పాడి వినిపించు. వాళ్ళందరూ వీడు పాడిన పాట విని తుర్రుమని పారిపోయారు. వాళ్ళు కూడా మనుషులే కదా. సరిగ్గా ఏంటి త్వరగా మొదలు పెట్టేశారు? ఏమయ్యా జాను, ఈ ఫర్నిచర్ మధ్యలో పడుకుని ఎలా నిద్రపోతున్నావయ్యా? వీళ్ళ నాన్న నటరాజు ఉన్నారే, రెంట్ ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా ఉండొచ్చు అన్నారు. ఆయనకి కావాల్సింది ఒక ఫ్రీ వాచ్మెనే కదా. మరి దొరుకుతుందా? సౌత్ బ్రిడ్జ్ మీద ఇంత పెద్ద షోరూమ్ ని ఎవరైనా ఏసీ బెడ్రూమ్ గా ఇస్తారా? ఏసీనా? ఏసీ ఉంది కదా. ఏసీ ఉంది,
కానీ దాని రిమోటు సాయంత్రం వెళ్ళేటప్పుడు మీ నాన్న తీసుకెళ్ళిపోతాడ్రా. అసలు ఎందుకు అంత పొదుపు? మంచి సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు కదా. సినిమాల్లో ట్రాక్స్, జింగిల్స్, హోటల్లో పాటలు, జిలేబీ వ్యాపారం, మ్యూజిక్ కాన్సర్ట్స్ చేస్తూ బాగా సంపాదిస్తున్నారుగా. నా చెల్లిని చదివించాలి కదా మీరాబాయ్. ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? నీలా హౌస్ కీపింగ్ పని చేస్తే బాగుంటుందా? చాలా తెలివైన అమ్మాయి. గవర్నమెంట్ సీట్లో పని దొరకలేదనుకో, ఉన్న సేవింగ్స్ మొత్తం తీసి ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి తనని మెడిసిన్ చదివించాలి. అందుకే ఇదంతా. ఆ ఇల్లు తోట అమ్మేస్తే మరి నీ సంగతి? నాకెందుకు? బుర్రత కూడా చదువు అయ్యాక అది ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. నువ్వు అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చుంటావా? వచ్చాడు త్యాగరాజు. అన్నా, ఆ స్టీఫెన్ లూయిస్ ఇచ్చిన పని మీరు వద్దన్నారా? ఏ స్టీఫెన్ లూయిస్? మీరు పాట పాడేటప్పుడు వీల్ చైర్లో వచ్చారుగా, ఆయన ఇంటికి పిలిచి పాడమంటే మీరు రానన్నట్టుగా. నన్ను పిలిచింది వీల్ చైర్ లో ఉన్న మనిషి కాదు. ఇంకెవరు? ఏదో రజనీకాంత్ అంట. కాదు, కమల్ హాసన్. నా గిటార్ అన్నా, ఆయన మేనేజరు. ఆ స్టీఫెన్ లూయిస్ ని మీరు ఎవరనుకుంటున్నారు? ఎవరు? కోటీశ్వరుడు. మామూలు కోటీశ్వరుడు కాదు, కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడు చనిపోయిన ఒక ఫ్రెండ్ పాటలు పాడేవాడంట. అతనికి సేమ్ మన అన్నయ్య లాంటి వాయిసే. మన అన్నయ్య గురించి ఆ మేనేజర్ వచ్చి నన్ను ఎంక్వైరీ చేసేటప్పుడు హఠాత్తుగా నా రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి అనుకోండి. నీ వెంట్రుకలు లేచించాలి గానీ నేను వెళ్ళను. ఇలా చేయకుండా ఉండడం వల్లే మనం ఇంకా సెటిల్ అవ్వలేదు. పోయిన నెల బాంబే వాడితో కాస్త అడ్జస్ట్ అయి ఉంటే ఈ సమయానికి బాలీవుడ్ హీరో మీద చెయ్యేసుకుని వెళ్ళి ఉండేవాడు తెలుసా? ట్రే, ఏం లాజిక్ రా ఇది? నేను వెళ్ళి 2 పాటలు పాడగానే ఆస్తులు ఇచ్చేస్తారా? అరే అన్నా, మనకి 200 కోట్ల ఆస్తి అక్కర్లేదు. అందులో 1% ఇస్తే చాలు మన జీవితం సెటిల్ నీకు అయిపోతుంది. సిగ్గుగా లేదా? ఎవరింటికైనా వెళ్ళి కూలికి పాడతారా? దానికి ఇంత ఓవర్ సీన్. పోవే. అయితే హోటల్లో పాడడం అది కూలి కదా, పాడడమే మన పని. అది స్టేజ్ మీద పాడితే ఏంటి, రూమ్ లో పాడితే ఏంటి? బాలు చెప్పిన ఓవర్ ఎక్సైట్మెంట్ గురించి మర్చిపోండి అన్న. ఫినాన్షియల్గా ఎవరైనా మన బ్యాండ్కి సపోర్ట్ చేస్తే గొప్పోళ్ళం అవుతాం. మనం ఇలాగే ఉండిపోవడానికి కారణం మన సాంగ్స్ని సరిగ్గా మార్కెటింగ్ చేయలేకపోవడం వల్లే. మణి చెప్పేది కూడా కరెక్టే జాన్. అలా అర్థమయ్యేలా చెప్పండి జోసెఫ్ అన్న. జాన్ అన్న, అతను ఇస్తారని కాదు, ఇవ్వరని కూడా కాదు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, ఏమవుతుంది?